शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఈ రోజు మనం దాదాపు నారాయణపేట నియోజకవర్గంలో 5200 దాకా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది। అంటే కొత్త రేషన్ కార్డు అంటే ఒక రేషన్ కార్డులో నలుగురు వచ్చిన పేర్లకి దాదాపు 20000 మంది పేర్లు అనేది కేవలం కొత్త రేషన్ కార్డులో ఎక్కించడం జరుగుతుంది। ఇదొకటే కాకుండా మరి కొత్త ఎవరైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో పాత రేషన్ కార్డులలో పేర్లు ఎక్కే వాళ్ళు ఉన్నారు। ఆ పేర్లు ఎక్కే వాళ్ళు దాదాపు మన నియోజకవర్గంలో 11,000 నుంచి 12,000 మందికి ఈ రోజు ఆ పేర్లు ఎక్కించడం జరుగుతుంది। కోల్కొండ కూడా మన నియోజకవర్గంకి వస్తారు, ఆ లెక్కలు కూడా కలిపి చెప్తున్నా। దీంట్లో భాగంగా దాదాపు చూసుకున్నట్లయితే ఒక 30,000-35,000 మంది వరకు ఈ రోజు రేషన్ కార్డులో లబ్ధి పొందే వాళ్ళు ఈ కొత్త రేషన్ కార్డులు ఉన్నారంటే అది సంఖ్య తక్కువ సంఖ్యనా ఏమన్నా? 30,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ వరకు చెక్కు మా ఇంట్లో నుండి మొగల చేతబట్టే సాయంత్రం వరకు సగం ఖతం చేస్తారు, ఆడల చేతబట్టే అప్పటి కట్టుకుంటారు, లేకుంటే పిల్లలు కడపలో చూస్తారు। కాబట్టి ఏ ఇంట్లో అయితే ఏ ఇంటి మహిళ అయితే తన కుటుంబం గురించి ఆలోచన చేస్తుందో ఆ మహిళను మనం బలోపేతం చేయాలి। అందుకే అదే కోణంలో ఆలోచన చేసి 155 కోట్ల కింది 160 కోట్ల రూపాయలు వడ్డీ లేని రూపాయలు మా మహిళా తల్లులకంతా ఇచ్చి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేయాలా। మహిళ ఎప్పుడైతే ఆర్థికంగా బలమైతుందో ఆ కుటుంబం బలంగా ఉంటుంది, ఆ కుటుంబంలో పిల్లలు బాగా చదువుకుంటారనే ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయం। రాష్ట్రంలో ఎక్కడ మొట్టమొదటి పెట్రోల్ బంక్ని మన నార్పేట రోడ్లో మన మహిళలకు ఇచ్చిండ్రు। ఇది మహిళలకు గర్వకారణం కాదా? ఒక్కసారి ఆలోచన చేయాలి। ఇంకా ఆ చూపు ఎందుకు? మహిళల పట్ల చిన్న చూపు ఎందుకు? వాళ్ళు మనకంటే కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారు, మనకంటే ఇంటి మీద ధ్యాస ఎక్కువ వాళ్ళకు పిల్లలు